నా పేరు అలీషియా వెస్ట్. నేను ఒక పోలీస్ ఆఫీసర్ని. మామూలు మనుషుల్ని డ్రగ్ ఆఫీసర్లు హత్య చేస్తున్న వీడియో ఇందులో ఉంది. ఇది కానీ మీకు దొరికితే FBI వాళ్ళకి ఇవ్వండి. థ్యాంక్ యూ. నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళి చాలా ఏళ్ళు అయింది కదా. ఈ ఏరియా నుండి వచ్చే ఒక్క ఫోన్ కూడా మేము అటెండ్ చేయం. పోలీసులకు ప్రాబ్లం అంటేనే మేము ఇక్కడికి వస్తాం. కాబట్టి ఇక్కడ విషయాల్లో నువ్వు తలచొచ్చుకో, జాగ్రత్తగా ఉండు. మా ఏరియాలోకి ఎందుకు వచ్చావు? అసలు నీకెంత ధైర్యం ఉంటే మా ఏరియాలోకి వస్తావు? మా వాళ్ళని చంపేస్తావు కదా, నిన్ను ఊరికే వదిలిపెట్టను. హే డేరియస్, దీన్ని చూస్తే నువ్వు అసలు నమ్మలేవు. తను మన ఏరియాలోకి వచ్చింది. ఈ చావు వెతుక్కుంటూ వచ్చావా? చెప్పు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? అడిగే నిన్నే. జీరో, నేను చంపలేదు. నిజంగా నేను చంపలేదు. ఇదంతా మ్యాలోన్ చేశాడు. దయచేసి నన్ను నమ్ము. ఆ ఫుటేజ్ అంతా నా బాడీ క్యామ్ లో ఉంది. అందుకనే నన్ను చంపాలనుకుంటున్నారు, నిన్ను మోసం చేస్తున్నారు తెలుసా? తను చెప్పే కెమెరా ఎక్కడ కనబట్టలేదు. అంటే మెలోనే జీరోని చెప్పేశాడా? అవును అవును, నన్ను నమ్ము. తన ఊరికి అబద్ధాలు చెప్తుంది. తను నమ్మకటి. అబద్ధం చెప్పేటైతే ఇక్కడ రానుగా. ఆ బాడీ క్యామ్ ఎక్కడా? దాన్ని దాచుంచాను. ఎక్కడా? ముందు మౌస్ ఎక్కడున్నాడో చూపించండి. ఆ తర్వాత బాడీ కెమెరా ఉన్న చోట నేను మీకు చూపిస్తాను. నన్ను నమ్మండి. నువ్వు అడిగింది చూపించాను. బాడీ క్యామ్ ఎక్కడుందో చెప్పు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇన్స్టెంట్ మేనర్లో ఏదో పెద్ద గొడవ. చెప్పు. మెలో, నేను చెప్పేది విను. వెస్ట్ కింగ్స్టన్ గ్యాంగ్ దగ్గర చిక్కుకుపోయింది. ఆల్ రైట్, మంచి న్యూసే చెప్పావు. నీకు విషయం అర్థమైనట్టు లేదు. తనని కాపాడడానికి కెప్టెన్ ఇప్పుడు ఫోర్స్ని పంపిస్తుంది. అచ్చా,
ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఆ బాడీ క్యామ్ తన చేతికి చిక్కిందంటే మన కథ ముగిసిపోతుంది. యా యా యా, యా నాకు అర్థమైంది. తను స్టేషన్కి వెళ్తేనే బాడీ క్యామ్లో ఉన్న కంటెంట్ని డౌన్లోడ్ చేయగలుగుతుంది. ఓకే, ఆ కెమెరాను తను తీసి ఉండాలి. అంటే దాని అర్థం ఏంటో తెలుసు కదా మలోన్. డాడీస్ చేతికి ఆ కెమెరా చిక్కకూడదు. నీకు అర్థం అవుతుందా? యా, నాకు అర్థమైంది. కెమెరా చిక్కినట్టయితే మన కథ ముగిసిపోయినట్టు. ఇక్కడ దొరికారా బాబు? ఇంక బయలుదేరదామా? త్వరగా రా. దేనికోసం వెయిట్ చేస్తున్నావు? నేను ఒక్కసారైనా చూడాలి అనుకున్నాను. వాళ్ళు ఎలాంటి వాళ్ళో చూసావు కదా. మౌస్ని ఏం చేశారో చూడు. అయినా నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు. ఇది నీ సమస్య, నేనేం చేశాను? అవును, సమస్యని నేనే వెతుక్కుంటూ వచ్చాను కదా. ఏంటి ఇప్పుడు నాతో గొడవ పెట్టుకోవాలనుకుంటున్నావా? అలా అని ఎప్పుడు అనుకోక మెస్సి, నీకు కూడా ఒక కొడుకు ఉన్నాడు. వాడి సంగతి ఆలోచించావా? నా గురించి తెలిసినట్లే మాట్లాడకు. నాకేమైందో నాకు మాత్రమే తెలుసు. నువ్వెళ్ళాక నా జీవితంలో ఏం జరిగిందో నాకు మాత్రమే తెలుసు. ఏమైంది? ఏ నీకేం బాధగా లేదా అలీషా? అలా అని ఎవరు చెప్పారు? నీ దారి నువ్వు పోయావు కదా. నిన్ను నాతో రమ్మని బతిమిలాడాను. 17 ఏళ్ల వయసులో నువ్వు నా పక్కన లేకపోవడంతో నేను ఎంత భయపడ్డాను. అలా అయితే నువ్విక్కడే ఉండాలి కదా. ఉండి ఉంటే? అయినా నువ్వు నీకు నచ్చినట్టే నువ్వు నడుచుకుంటావు కదా. నోరు మూసుకో, లేదంటే. ఎంత ధైర్యం ఉంటే నువ్వు జీరోని చంపుతావు? నేను జీరోని చంపలేదు, అది నీకు కూడా తెలుసు. ఎవరు చంపారనేది ఇంకొంచెంసేపట్లో తెలియకుండా పోతుందా ఏంటి? డేరియస్, తను చెప్పిన బాడీ క్యామ్ ఇదే. దీన్ని ఎలా ఆపరేట్ చేయాలి? నాకు తెలీదు. సైంటిస్ట్, గేమ్ ఆడటం ఆపేసి ఇదేంటో చూడు. ఏమో నాకు తెలియదు. బహుశా దీన్ని హ్యాక్ చేసి చూడాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అందులో ఉన్న వీడియో నాకు కావాలి, అది కూడా వెంటనే. డాడీస్ ఉండే ప్లేస్ ఇదిగో ఇక్కడ ఉంది. మనం వెంటనే వెస్ట్ ని పట్టుకోవాలి. దానికి మనం అటువైపు వెళ్ళాలి.